కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ఈ దినం ఆయా రీతిలుగా హింసింపబడుచున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా కృపతో మా మనవి ఆలకించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాము. దేవా, శారీరకముగా హింసింపబడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయా రీతిలుగా గాయపరచబడుతూ ప్రభువా నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకము చేసుకొనండి. అన్యాయముగా నాయన దెబ్బలు తింటూ ప్రభువా గాయాల పాలై దుఃఖిస్తూ నాయన ఏ సహాయము లేక ప్రభువా నాలుగు గోడల మధ్య నలిగిపోతూ నాయన దుఃఖిస్తున్న వారిని మీరు జ్ఞాపకము చేసుకొనండి. గృహహింస అనుభవిస్తున్న బిడ్డలను నాయన దర్శించండి. వరకట్న వేధింపుల వలన ప్రభువా గాయపరచబడుతున్న బిడ్డలను దర్శించండి. ప్రభువా అనుమానముతో నాయన హింసింపబడుతున్న బిడ్డలు ప్రభువా నాయన నీ వైపు కనులెత్తి చూస్తూ ఉండగా కృపతో ప్రభువా వారి పరిస్థితులన్నిటినీ మార్చమని వేడుకుంటూ ఉన్నాను. దుర్వ్యసనాలకు బానిసలైన వారి చేతిలో ప్రభువా దేహము నలగగొట్టబడుచున్న వారిని కృపతో జ్ఞాపకము చేసుకొనండి. నాయన అనేక రీతిలుగా ప్రభువా గాయపరచబడుతూ నాయన తండ్రి నిస్సహాయులుగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొనండి. పని చేస్తున్న స్థలాలలో యజమానుల వలన ప్రభువ శారీరకముగా హింసింపబడుతున్న వారిని ప్రభువ కృపతో దర్శించమని వేడుకుంటూ ఉన్నాను. సర్వలోక న్యాయాధిపతివి తండ్రి, న్యాయవంతుడమైన దేవుడవు ప్రభువ, ఈ బిడ్డల పక్షముగా మీరు వ్యాజ్యమాడమని వేడుకుంటూ ఉన్నాను. వారు అనుభవిస్తున్న ప్రభువ ఆ హింస నుండి విడుదలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, మానసికముగా హింసింపబడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకునండి. దేవా, గృహాలలో, ఉద్యోగాలలో, పనిచేస్తున్న స్థలాలలో ప్రభువా మానసికంగా హింసింపబడుతున్న బిడ్డలను ప్రభువా అట్టి పరిస్థితుల నుండి విడిపించండి. సోషల్ మీడియా ద్వారా ప్రభువా టార్గెట్ అయి ప్రభువా మానసికంగా హింసను ఎదుర్కొంటున్న బిడ్డలను ప్రభువా దయతో జ్ఞాపకము చేసుకొనండి. దేవా, విడిపించండి ప్రభువా. అయా కృపతో ప్రభువా వారికి ఉన్న బంధకాలన్నిటినీ తెంచివేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, లైంగికముగా హింసింపబడుతున్న వారిని జ్ఞాపకము చేసుకొనండి. గృహాలలో రక్త సంబంధీకుల ద్వారా, బంధుమిత్రుల వలన ప్రభువా నాయన లైంగిక హింసను ఎదుర్కొంటున్న వారు ఎవ్వరితో పంచుకోలేక ప్రభువా నలిగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొనండి. దేవా, హాస్టల్స్లో ఉంటూ ప్రభువా లైంగికంగా వేధింపబడుతున్న పసిబిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొనండి. నాయన అధికారుల వలన ప్రభువా ఉద్యోగము చేస్తున్న బిడ్డలు లైంగికంగా హింసింపబడుతున్న వారు ఉన్నారు తండ్రి, కృపతో జ్ఞాపకము చేసుకొనండి. కాలేజీల్లో, యూనివర్సిటీస్లో ప్రభువా లెక్చరర్స్ వలన, ప్రొఫెసర్స్ వలన ప్రభువా నాయన లైంగికంగా వేధింపబడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు తండ్రి, కృపతో జ్ఞాపకము చేసుకొనండి. నాయన వారి ప్రాజెక్ట్ సబ్మిషన్ టైంలో ప్రభువా, వారి ప్రాక్టికల్స్ టైంలో ప్రభువా ఆయా రీతులుగా శారీరకముగా లైంగికముగా వేధింపబడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, కృపతో జ్ఞాపకము చేసుకొనండి. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, అసభ్యముగా శారీరకముగా స్పృశిస్తూ ప్రభు ఆయా రీతులుగా లైంగికంగా వేధింపబడుతున్న బిడ్డలను ప్రభు నాయన జ్ఞాపకము చేసుకొనండి తండ్రి. శారీరకముగా నాయన లైంగికముగా ప్రభు హింసను ఎదుర్కొంటున్న బిడ్డలను దయతో ప్రభు అటువంటి పరిస్థితుల నుండి విడిపించండి. పదే పదే అత్యాచారానికి గురవుతున్న బిడ్డలు ప్రభువ ఎవరితో చెప్పుకోలేని స్థితిలో ప్రభువ నాయన దీన స్థితిలో పడి ఉన్న వారిని మీరు జ్ఞాపకము చేసుకొనండి. అట్టి విధమైన బంధకాల నుంచి ప్రభువ విడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. సూటిపోటి మాటలతో హింసింపబడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి. నోటి మాటల చేత కలుగు నొప్పి నాయన తగలకుండా చాటు చేయు దేవుడనన్నావు తండ్రి. అట్టి బిడ్డలను మీరు కృపతో జ్ఞాపకము చేసుకొనండి. గాయపడిన వారి హృదయాలకు మీ శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను.
దేవా, ప్రవర్తన ద్వారా హింసింపబడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి నాయన. మాట్లాడకుండా ప్రభువా నాయన, కేవలము క్రియలతో ప్రవర్తనతో మానసికముగా హింసిస్తున్న వారిని ప్రభువా నాయన మీరు మార్చండి తండ్రి. ఎందరు బిడ్డలు అటువంటి హింసను ఎదుర్కొంటూ ఉన్నారో నాయన, వారిని కృపతో జ్ఞాపకము చేసుకొని ఆ పరిస్థితుల నుండి బయటకు తీసుకొని రమ్మని వేడుకుంటూ ఉన్నాను దేవా. ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి నిస్సహాయులుగా చేస్తూ, భయాందోళనలకు గురి చేస్తూ నాయన, నానా రకములుగా నాయన హింసను అనుభవిస్తూ ప్రభువా నీ వైపు కనులెత్తి చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొనండి తండ్రి నాయన. ఎవరి వలన వారు ప్రభువా నాయన నిస్సహాయులుగా చేయబడుతూ ఉన్నారో, ఎవరి వలన భయాందోళనలకు గురవుతూ ఉన్నారో అట్టి వారి నుంచి విడిపించమని వేడుకుంటూ ఉన్నాను దేవా. బెదిరింపులతో హింసింపబడుతున్న వారిని కృపతో జ్ఞాపకము చేసుకొనండి నాయన. అవి ఎటువంటి రకములైన బెదిరింపులైనప్పటికీ ప్రభువా, అట్టి మానసిక హింస నుంచి ప్రభువా వారికి విడుదలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ఎవ్వరి అండా లేదని ప్రభువా నాయన, బెదిరింపులకు పాల్పడుతూ నాయన ఎందరూ నాయన ఇతరులను హింసిస్తూ ఉన్నారు. వారి హృదయాలను మార్చండి తండ్రి నాయన. ఆర్థికముగా ఇబ్బందులకు గురి చేసి నాయన హింసిస్తున్న వారిని ప్రభువా మార్చండి ప్రభువా. ఆర్థికముగా హింసింపబడుతున్న బిడ్డలను నాయన కృపతో జ్ఞాపకము చేసుకునండి. ఆర్థిక స్వాతంత్రాన్ని దయచేయండి తండ్రి నాయన. కుటుంబస్తుల చేతిలో ప్రభువా, బిడ్డల చేతిలో మోసపోయి ఆర్థికముగా హింసను ఎదుర్కొంటున్న వారిని అట్టి పరిస్థితుల నుంచి విడిపించండి ప్రభువా. అయ్యా నాయన, వారి మనోవాంఛను సిద్ధింపచేయండి తండ్రి. ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి హింసను ఎదుర్కొంటున్న వారిని దయతో జ్ఞాపకము చేసుకొనండి. నిజ దేవుడవైన నిన్ను అంగీకరించినందుకు నాయన, రహస్యముగా నిన్ను వెంబడిస్తున్నందుకు ప్రభువా, ఎందరు బిడ్డలు హింసను ఎదుర్కొంటూ ఉన్నారు కుటుంబాలలో నాయన తండ్రి, అట్టి వారిని మీరు జ్ఞాపకము చేసుకొనండి. సమాజంలో ప్రభువా మీరు జ్ఞాపకము చేసుకొనండి నాయన. నీ బిడ్డలైన వారిని ప్రభువా హింసించడానికి ఆయా పన్నాగములు పన్నుతున్న వారి ఆలోచనలను యేసు నామములో చెడగొట్టమని వేడుకుంటూ ఉన్నాను. నీ సువార్తకు ఆటంకముగా, నీ సువార్తికులకు ఆటంకముగా, నీకు విరోధముగా, నీ పరిచర్యకు విరోధముగా నాయన తండ్రి ఎందరు వ్యక్తులు నిలబడుతూ ఉన్నారు నాయన, ఎందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా కావచ్చు, రాజకీయముగా కావచ్చు ప్రభువా, సామాజికంగా కావచ్చు, ఆయా రీతులుగా ప్రభువా నిన్ను వెంబడిస్తున్న బిడ్డలను హింసించడానికి ఎవరైతే చేయూతను అందిస్తూ ఉన్నారో అట్టి వారి హృదయాలను మార్చమని వేడుకుంటూ ఉన్నాను. ఆనాడు సౌలును పౌలుగా మార్చుకుని ప్రభువా నీ కొరకు సాక్షిగా నీవు నిలబెట్టుకున్న లాగున తండ్రి, ఎందరు బిడ్డలు ప్రభువా నాయన ఆధ్యాత్మికత ముసుగులో ప్రభువా నాయన హింసించబడుతూ ఉన్నారు నాయన తండ్రి. ఎవరైతే ప్రభువ అట్టి హింసకు పాల్పడుతూ ఉన్నారో వారిని కూడా ఒక పౌలులాగా మీరు మార్చమని వేడుకుంటూ ఉన్నాను దేవా. హింసను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బిడ్డను ఈ సమయంలో నీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. అది ఎటువంటి హింస అయినప్పటికీ ప్రభువా వారికి విడుదలను దయచేయండి. శారీరక స్వస్థత, మానసిక స్వస్థత దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన కలవరము నుండి నాయన తండ్రి విడిపించండి ప్రభువా. సమస్త జ్ఞానమునకు మించిన మీ ఆదరణతో వారి హృదయాలను నింపమని వేడుకుంటూ ఉన్నాను అయ్యా. మీ కౌగిలిలో వారిని హత్తుకొనండి, ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. పిరికితనముతో కూడిన ఆలోచనలన్నిటినీ యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. వారికి న్యాయము జరిగించండి తండ్రి నాయన. నీ కృపతో జ్ఞాపకము చేసుకొనండి. ఎందరు బిడ్డలు నాయన హింసకు పాల్పడుతూ ఉన్నారు, ఆయా రీతులుగా ఇతరులను హింసిస్తూ ఉన్నారు, ఇతరులను హింసిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అట్టి అపవాది స్వభావము నుండి యేసు శక్తిగల నామములో వారిని విడిపించమని వేడుకుంటూ ఉన్నాను. వారి హృదయాలలో ఉన్న కఠినత్వాన్ని
తొలగించమని వేడుకుంటూ ఉన్నాను. మెత్తని మనస్సును దయచేయండి, కనికరముతో నింపండి ప్రభువా. ఆ హింసించే స్వభావమును యేసు నామములో కాల్చివేస్తూ ఉన్నాను. హింసకు పాల్పడాలని ప్రేరేపిస్తున్న అంధకార శక్తులను యేసు నామములో కాల్చివేస్తూ ఉన్నాను. దేవా, వారి హృదయాలను ప్రేమతో నింపండి, సమాధానముతో నింపండి, కనికరముతో నింపండి, జాలితో నింపండి. దేవా, నీ పోలికలో సృజించబడిన బిడలే కదా తండ్రి. వారు అపవాది బంధకాల చేత పట్టబడి ఇతరులను హింసిస్తూ ఆనందించే ఆ గుణాన్ని కలిగి ఉండగా నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రభువా, అట్టి గుణము వారిని ఏలుబడి చేయకుండునుగాక. అట్టి బంధకాలు వారిని పట్టి పీడించకుండునుగాక. అట్టి రీతిగా ప్రేరేపిస్తున్న అంధకార శక్తులు యేసు శక్తిగల నామములో వారిని విడిచిపెట్టునుగాక. నాయన, ఎందరు బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారు ఎదుర్కొంటున్న హింసను బట్టి ప్రభువా నాయన దీనముగా నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు. అట్టి ప్రతి ఒక్కరి జీవితంలో నజరేయుడైన యేసు శక్తిగల నామములో విడుదల కలుగునుగాక. తండ్రి, ప్రతి విధమైన హింస నుండి ప్రభువా వారు తప్పింపబడుదురుగాక. దేవాని కృపతో జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలను ప్రభువా శాంతి సమాధానములతో నింపమని వేడుకుంటూ నాయన, ప్రతి విధమైన హింస నుండి ప్రభువా నాయన వారు యేసు నామములో విడుదల పొందగలరని నమ్ముతూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.